హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఎడిటోరియల్ బిగిన్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రమే. ఓకే, సో ఎడిటోరియల్ బిగిన్ చేద్దాం. బిగిన్ చేసే ముందు ఒక్కసారిగా ఈ మంత్ మనం లాంచ్ చేసిన కొత్త కోర్సెస్ కొన్ని ఉన్నాయి, వాటి గురించి ఇన్ఫార్మ్ చేసేస్తాను. తర్వాత వీ కెన్ స్టార్ట్ విత్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సి. ఇది లాంచ్ చేసాం. సో దీంట్లో మీకు వీక్లీ 3 ప్రిలిమ్స్ ఎంసీక్యూ సెషన్ ఉంటుంది. అంటే మీకు ఆ వారంలో వచ్చిన అన్ని కరెంట్ అఫైర్స్ మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎగ్జామ్ ఫార్మాట్లో డిస్కస్ చేయబడతాయి. సాయిరామ్ సార్, హూ ఎవర్ ఈస్ హ్యాండ్లింగ్ దిస్ కరెంట్ అఫైర్స్ కోర్స్, ఆ సారే దీన్ని హ్యాండిల్ చేస్తారు. దీంతో పాటు 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్, ప్రతి ఆదివారం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్ ఉంటుంది, అది కూడా కరెంట్ అఫైర్స్ బేసిస్ మీద. సో ఈ 4 లైవ్ సెషన్స్ వస్తాయి. వీటితో పాటు హిందూ ఎనాలిసిస్, డైలీ హిందూ ఎనాలిసిస్ అనేది వస్తుంది. దీనిపైన డౌట్ క్లియరెన్స్ సెషన్, డౌట్ క్లియరెన్స్ ఏమన్నా ఉన్నా, డౌట్స్ ఉన్నా సరే ఏ టాపిక్స్ పైన, వాటిని లైవ్లో సార్ డౌట్స్ క్లియర్ చేస్తారు. అండ్ ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్, మాక్ టెస్ట్ ఉంటుంది యాప్లో. వీటితో పాటు వీఆర్ గివింగ్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆల్ మాక్స్. మన ఇన్స్టిట్యూట్ యాప్లో కండక్ట్ చేసే అన్ని మాక్స్కి, అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ బేస్డే కాకుండా ప్రిలిమ్స్ మినీ మాక్స్ పెడతాం, ఫుల్ మాక్స్ పెడతాం, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు పెడతాం. వాటన్నిటి కూడా యూ గెట్ కాంప్లిమెంటరీ యాక్సెస్. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కోర్స్. ఇది కేవలం 5,000 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. ఎవరికి? ఈ మంత్ 12th లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి, 12th లోపు, అక్టోబర్ 12th లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ ఫీజు ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ గెటింగ్ రివైజ్ టు 7,000. యాక్చువల్ ఫీజ్ 7,000. ఈ మంత్ అంటే ఇనీషియల్ గా లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళకి, ఇమీడియట్ గా జాయిన్ అయ్యే వాళ్ళకి 5,000కి ఆఫర్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ వాంట్ టు జాయిన్, 12th లోపు జాయిన్ అవ్వండి. వీడియో చూడాలంటే ప్రతిరోజు ద హిందూ ఎనాలిసిస్ అనే పేరుతో ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తున్నాం ప్రతిరోజు. ఇది హిందూ ఎడిటోరియల్ ఎనాలిసిస్. ఇందులో ఒక్క ఆర్టికల్ నేను డీటెయిల్డ్ గా కవర్ చేస్తాను. అందులో సార్ మీకు హిందూ పేపర్ ఉన్న రిమైనింగ్ ఆర్టికల్స్, ఇన్ఫాక్ట్ ఆల్ ఆర్టికల్స్ అయినా సమ్మరైజ్డ్ వెర్షన్ లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ చేయడం జరుగుతుంది. సో దీని పర్పస్ వేరు, దాని పర్పస్ వేరు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకునే వాళ్ళు ఆ వీడియో మీరు చూడొచ్చు. చాలా బాగా చెప్తున్నారు సార్, ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే యూ కెన్ జాయిన్ ఇన్ దిస్ కోర్స్. ఈ నెంబర్కి కాల్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే దిస్ ఈజ్ మై నెంబర్ అండ్ యూ కెన్ గెట్ యువర్ డౌట్స్ క్లియర్డ్ ఆన్ దిస్ పర్టికులర్ కోర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లెట్స్ బిగిన్ ది ఎడిటోరియల్. సో ఎకానమీకి సంబంధించిన ఎడిటోరియల్, దట్టు జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్కి సంబంధించింది. ఇది ఆల్రెడీ డిఫరెంట్ ఎడిటోరియల్స్లో సెస్ అంటే ఏంటి అనే విషయం మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ రోజు ఫోకస్ ఏంటంటే, గవర్నమెంట్ ఒక చిన్న తప్పు చేసింది. దాన్ని క్యాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫ్లాగ్ చేసింది. ఫ్లాగ్ అంటే అండర్లైన్ చేయడం అనమాట, అంటే దాన్ని ఎత్తి చూపడం అనే సెన్స్లో మీరు తీసుకోవచ్చు. సో దేన్ని ఎత్తి చూపింది? సెస్ నాన్ ట్రాన్స్ఫర్. సెస్ ని ట్రాన్స్ఫర్ చేయలేదు. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయలేదు? రైట్, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయలేదు? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పబ్లిక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయలేదు. సో గవర్నమెంట్ కి యాక్చువల్గా 3 అకౌంట్స్ ఉంటాయి: కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ అకౌంట్, అలాగే కంటింజెన్సీ ఫండ్. కంటింజెన్సీ ఫండ్ అంటే ఏదన్నా ఎమర్జెన్సీ పర్పస్లకి సడన్ గా అవసరమైతే ఉపయోగించడం కోసం ఉండే ఫండ్ ని కంటింజెన్సీ ఫండ్ అంటారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది మెయిన్ అకౌంట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఈ మెయిన్ అకౌంట్ ఆఫ్ ద గవర్నమెంట్ లో ఏమొస్తుందంటే ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్స్ల ద్వారా వచ్చే రెవెన్యూ. ఈ రెవెన్యూ అంతా డైరెక్ట్ గా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి వస్తుంది. అలాగే నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా దీనికి వస్తుంది. గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ దగ్గర కానీ, లేకపోతే వేరే బ్యాంకుల దగ్గర కానీ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు తీసుకున్న, బారోయింగ్ చేసిన, బాండ్స్ ఇష్యూ చేసిన ఆ మనీ కూడా డైరెక్ట్ గా సిఎఫ్ఐకి వస్తుంది. రైట్, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా లోంచి ఖర్చు పెట్టాలంటే పార్లమెంట్ అప్రూవల్ అనేది మ్యాండేటరీ. పార్లమెంట్ అందుకే బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టి పార్లమెంట్ లో అప్రూవల్ తీసుకొని ఫలానా పర్పస్ కి ఫలానా ఖర్చు పెడతామని చెప్పి అప్రూవల్ తీసుకున్నాకే సిఎఫ్ఐ నుంచి మనీ ఖర్చు పెట్టడం జరుగుతుంది. పబ్లిక్ అకౌంట్స్ ఏంటంటే, మనకి చూడండి, ప్రావిడెంట్ ఫండ్ మన అకౌంట్ నుంచి కట్ అవుతుంటుంది సాలరీడ్ పీపుల్ కి. అలాగే స్మాల్ సేవింగ్ స్కీమ్, ప్రావిడెంట్ ఫండ్, ఇట్లాంటివన్నీ కూడా పబ్లిక్ అకౌంట్ లోకి ఉంటుంది. ఇది గవర్నమెంట్ కి ఆదాయం కింద కన్సిడర్ చేయకూడదు. దీంట్లో గవర్నమెంట్ అనేది ఒక ట్రస్టీ, అంటే మన సొమ్ముకి భద్రత కల్పించే ఒక ట్రస్టీ తప్పితే గవర్నమెంట్ కి ఇందులో వేరే రోల్ ఉండదు. ఒక బ్యాంకర్ లాగా, ఒక ట్రస్టీ లాగా మన ఫండ్స్ ని చూసుకుంటుంది, దానికి వడ్డీ కలిపి తిరిగి ఇస్తుంది. మనం ప్రావిడెంట్ ఫండ్స్ మీద గవర్నమెంట్ వడ్డీ ఇస్తుంది కదా, ఆ రకంగా అనమాట. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ ట్రస్టీ.
కంటింజెన్సీ ఫండ్ అనేది మీకు చెప్పాను, అనుకోని అవాంఛనీయమైన పరిస్థితులు, అంటే అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు, అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు, అప్పుడు మళ్ళీ పార్లమెంటరీ అప్రూవల్ తీసుకొని ఖర్చు పెట్టాలంటే టైం తినేస్తుంది కాబట్టి, ఇమీడియట్ గా ఖర్చు పెట్టాల్సిన అవసరం వస్తుంది కాబట్టి కొంత మనీని ఇయర్ మార్క్ చేస్తారు కంటింజెన్సీ ఫండ్ కింద. ఇలా అత్యవసర పరిస్థితుల్లో దాన్ని వాడతారు. ఆ మనీ అయిపోతే మళ్ళీ పార్లమెంట్ అప్రూవల్ తీసుకొని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా దీని నుంచి మళ్ళీ కంటింజెన్సీ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, సెస్ ఇప్పుడు జిఎస్టీ కాంపెన్సేషన్ కోసం కలెక్ట్ చేస్తున్న సెస్ ఆల్రెడీ మీరు మనకి జిఎస్టీ గురించి సాయిరామ్ సార్ వీడియోలో చెప్తున్నారు, నేను ఆల్రెడీ చాలాసార్లు కవర్ చేశాను. యూ మైట్ బి నోయింగ్ అబౌట్ ఇట్. జిఎస్టీ అనేది 2017లో తీసుకొచ్చారు. డిఫరెంట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నిటిని కలిపి ఒక హెడ్ కింద తీసుకురావడం జరిగింది. ట్యాక్సెస్ మనకి 2 టైప్స్, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ లాంటివి, డైరెక్ట్ గా మన శాలరీ పైన కట్ చేస్తారు. ఇండైరెక్ట్ అనేది మనం ఏదైనా వస్తువు కొంటే వస్తువు పైన మనం పే చేసే ట్యాక్స్, అది ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ కి రీచ్ అవుతుంది. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇంతకుముందు చాలా ఉండేవి, వ్యాట్ అని రకరకాల ట్యాక్సెస్ ఉండేవి, డ్యూటీస్ అని, ఇవన్నీ వాటన్నిటిని ఒక అంబ్రెల్లా కింద తీసుకొచ్చి జిఎస్టీ తేవడం అనేది జరిగింది. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని కలిపి జిఎస్టీ కిందగా మారాయి. అయితే జిఎస్టీ తీసుకురావడం వల్ల అంటే స్టేట్స్ కి వాళ్ళు ట్యాక్స్ వేసుకునే పవర్ కోల్పోయాయి. జనరల్ గా స్టేట్స్ కూడా డిఫరెంట్ ఐటమ్స్ మీద ట్యాక్స్ వేస్తాయి. సో జిఎస్టీ అనేది కన్సాలిడేటెడ్ ట్యాక్స్, ఒక సింగిల్ ట్యాక్స్ కాబట్టి స్టేట్స్ హ్యావ్ లాస్ట్ దేర్ పవర్, దే హ్యావ్ రెలింక్విష్డ్, ఇన్ఫాక్ట్ దే హ్యావ్ గివెన్ అప్ దేర్ పవర్ ని అవి వదులుకున్నాయి. గవర్నమెంట్ కన్విన్స్ చేసింది, మీరు ఈ పవర్ ని వదులుకుంటున్నందుకు కాంపెన్సేషన్ కింద నేనేం చేస్తానంటే, మీకు మామూలుగా ఎంత రెవెన్యూ వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి, 2016-17 ఫినాన్షియల్ ఇయర్ కి మామూలుగా ఎంత రెవెన్యూ వస్తుందో క్యాలిక్యులేట్ చేయండి, దానికి ఒక 14% వేయండి నెక్స్ట్ ఇయర్ కి, అంటే 14% ఇంక్రీజ్ అవుతుందని చెప్పి క్యాలిక్యులేట్ చేద్దాం. రెగ్యులర్ గా జిఎస్టీ రాకముందు ఎంత అయితే వచ్చి ఉంటుందో అంత అలా క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత మీకు ఎంత రెవెన్యూ వచ్చిందో చూద్దాము. షార్ట్ ఫాల్ ఏమన్నా ఉంటే, అంటే మీకు ఇంతకుముందు వచ్చేదానికంటే ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి జిఎస్టీ వల్ల, ఆ షార్ట్ ఫాల్ ఉంటే అది మేము కాంపెన్సేట్ చేస్తాము, సెంట్రల్ గవర్నమెంట్ కాంపెన్సేట్ చేస్తుందని మాట ఇచ్చింది. ఆ కాంపెన్సేట్ చేయడానికి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది, దానికోసమే జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ క్రియేట్ చేశారు. జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అంటే అర్థం ఏంటి? సెస్ అంటే అర్థం ఏంటి? ఏ స్పెసిఫిక్ ట్యాక్స్ ఆర్ ఫీ. సెస్ అనేది ఒక స్పెసిఫైడ్ పర్పస్ కోసం క్రియేట్ చేయబడ్డ ట్యాక్స్ ఆర్ ఫీ. అది రెగ్యులర్ గా ఇప్పుడు మామూలుగా మన ట్యాక్స్ రెవెన్యూ కలెక్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ ఆ మనీని దేనికోసమైనా ఖర్చు పెట్టొచ్చు. ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా కలెక్ట్ చేసిన మనీని రోడ్ల కోసం పెట్టొచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కోసం పెట్టొచ్చు, అది గవర్నమెంట్ ఇష్టం, గవర్నమెంట్ డిస్క్రిప్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ సెస్ ద్వారా ఏదన్నా కలెక్ట్ చేసాం అనుకోండి, దానికి ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ పేరులోనే ఉంది. ఈ సెస్ ద్వారా కలెక్ట్ చేసిన మనీని జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఏ రాష్ట్రాలు అయితే రెవెన్యూ నష్టపోయాయో ఆ రాష్ట్రాలకి కాంపెన్సేషన్ కింద ఇవ్వడానికి మాత్రమే వాడాలి. సో ఇలా వాడాలి అంటే ఏం చేయాలి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి మనీ చేరుతుంది కదా సెస్ ద్వారా కూడా, దీనికోసం స్పెసిఫైడ్ రిజర్వ్ ఫండ్ క్రియేట్ చేశారు. ఎక్కడ క్రియేట్ చేశారు? పబ్లిక్ అకౌంట్లో. పబ్లిక్ అకౌంట్స్ లో ఒక స్పెసిఫైడ్ డెసిగ్నేటెడ్ రిజర్వ్ ఫండ్ అంటారు. సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంచితే దేనికైనా వాడేసే అవకాశం వస్తుంది, పార్లమెంట్ అప్రూవల్ తీసుకొని ఏ పర్పస్ కైనా వాడేయచ్చు. అందుకని ఏం చేశారు, సెస్ ద్వారా కలెక్ట్ చేసిన ఈ మనీని పబ్లిక్ అకౌంట్స్, ఇందాకే మాట్లాడాను, పబ్లిక్ అకౌంట్స్ అనేవి సెపరేట్ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్, సిఎఫ్ఐ, పిఏ అండ్ కంటింజెన్సీ ఫండ్ అని చెప్పాను. అందులో పబ్లిక్ అకౌంట్స్ లో డెసిగ్నేటెడ్ రిజర్వ్ ఫండ్స్ క్రియేట్ చేసి ఈ మనీని దీనికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీని నుంచి స్టేట్స్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఐడియా అనమాట. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి రిజర్వ్ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చెయ్యలేదు. 2017, 18, 19 ఈ ఫినాన్షియల్ ఇయర్స్ లో కొంత అమౌంట్ ని ఉంచేసుకుంది సిఎఫ్ఐలోనే, దేనికి ట్రాన్స్ఫర్ చేయలేదు. అలా ట్రాన్స్ఫర్ చేయకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన లాభాలు ఏంటి, అలాంటి విషయాలన్నింటినీ, ఎందుకు అలా చేసింది, దాన్ని స్కాగ్ ఎందుకు తప్పు పట్టింది అనే అంశాలని ఈ ఎడిటోరియల్లో టచ్ చేశారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీకు అర్థమవుతుందని చెప్పాను. 3 రకాల అకౌంట్స్ ఉంటాయి, సెస్ని ఇలా ట్రాన్స్ఫర్ చేస్తారు అనే విషయాలు మనకి అవగాహన ఉంటే ఎడిటోరియల్ చదివేటప్పుడు అర్థమవుతుంది. సో ఐ థాట్ ఆఫ్ గివింగ్ దట్ బ్యాక్గ్రౌండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఎడిటోరియల్. సో లెట్స్ బిగిన్ ద షో. ఫ్లాగింగ్ సెస్ నాన్ ట్రాన్స్ఫర్ అండ్ ఇట్స్ ఎకనామిక్ ఇంపాక్ట్. ఫ్లాగ్ అంటే చెప్పాను, ఒక దాన్ని అటెన్షన్ కోసం, ఇది తప్పు జరుగుతుందని ఇక్కడ అండర్లైన్ చేయడం అనమాట. దేన్ని? సెస్ నాన్ ట్రాన్స్ఫర్. సెస్ ని యాక్చువల్గా పబ్లిక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చెయ్యలేదు. దానివల్ల ఉండే ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి అనేది ఈ ఎడిటోరియల్ యొక్క ఆబ్జెక్టివ్. The CAG's observations in its financial audit report relate to the denial of state share in the divisible taxes pool. డివిజిబుల్ ట్యాక్సెస్ పూల్ అంటే అర్థం ఏంటంటే, ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి ఎక్కువ అయ్యే మనీ, యూనియన్ గవర్నమెంట్కి ఎక్కువ అయ్యే మనీలో
కొంత పోర్షన్ స్టేట్స్కి కూడా ఇవ్వాలి. అలా దాన్ని డివిజిబుల్ ట్యాక్సెస్ పూల్ అంటారు. ఇప్పుడు సెస్ ద్వారా వచ్చే మనీ అనేది డివిజిబుల్ ట్యాక్సెస్ పూల్లో ఉండదు. అది స్పెసిఫైడ్ పర్పస్ కోసం కాబట్టి అది స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చెయ్యరు. కానీ అదర్వైజ్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా మిగిలిన జిఎస్టీ ద్వారా వచ్చే మనీ అనేది అందులో కొంత పోర్షన్ స్టేట్ కూడా ట్రాన్స్ఫర్ చేయాలి. ఎంత ట్రాన్స్ఫర్ చేయాలని ఎవరు రికమెండ్ చేస్తారు? ఫినాన్స్ కమిషన్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. మీకు వచ్చిన ట్యాక్స్ రెవెన్యూలో 42%, 40%, 38% అప్పటికున్న పారామీటర్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రికమెండ్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, క్యాగ్ అబ్జర్వేషన్స్ ఏమంటున్నాయంటే స్టేట్స్కి ఇవ్వాల్సినవి ఇవ్వట్లేదు వీళ్ళు, డివిజిబుల్ ట్యాక్సెస్ పూల్లో ఉండాల్సిన మనీ కూడా ఉంచట్లేదు, వీళ్ళు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు అనేది క్యాగ్ అబ్జర్వేషన్. చూద్దాం, డీటెయిల్డ్గా వెళ్తే మనకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ హియర్. The financial audit report of the Government of India by Comptroller and Auditor General for 2018-19 and placed in Parliament on September 23rd has raised significant issues of a lack of transparency and propriety. CAG యొక్క రోలే అది. It is the highest auditor in the country. It is a constitutional body. So CAG ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అకౌంట్స్ ని ఆడిట్ చేస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ లో వాళ్ళ అకౌంట్స్ ని ఆడిటర్ చేస్తారు కదా, ఎక్స్టర్నల్ ఆడిటర్, అలాగే గవర్నమెంట్ యొక్క అకౌంట్స్ ని, అన్ని అకౌంట్స్ ని కూడా క్యాగ్ ఆడిట్ చేస్తుంది. అంటే ప్రభుత్వం ప్రజల దగ్గర ట్యాక్సుల రూపంలో కలెక్ట్ చేసిన మనీని కరెక్ట్ గా ఖర్చు పెడుతుందా, అకౌంటింగ్ లో ఎలా మెన్షన్ చేస్తున్నారు, ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయా, ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారా లేదా, దే హ్యావ్ డెసిగ్నేటెడ్ అకౌంటింగ్ ప్రొసీజర్స్, ఆ ప్రొసీజర్స్ ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేసి తప్పులు ఉంటే దాన్ని ఎత్తి చూపుతుంది. దాన్ని మనం ఫ్లాగింగ్ అంటున్నాం. ఓకే, రైజ్ సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. ఇక్కడ రైజ్ అంటే లేవనెత్తింది. మీకు నిన్నే మాట్లాడుకున్నాం, రైజ్ కి రకరకాల మీనింగ్స్ ఉంటాయి. సమీకరించడం, ఫండ్స్ సమీకరించడాన్ని రైజ్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ హ్యాస్ రైజ్డ్ 50,000 crores ఫ్రమ్ ది ఓపెన్ మార్కెట్ అన్నాం. మార్కెట్ నుంచి 50,000 కోట్లు సమీకరించింది. అలాగే రైజ్ అంటే పెంచడం, ఐ రైజ్ దిస్ కిడ్, ఈ అబ్బాయిని పెంచాను. ఇక్కడ రైజ్ అంటే లేవనెత్తడం. మీకు పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు రైజ్ ద ఇష్యూ ఆఫ్ ఉద్దానం అన్నాం అనుకోండి, ఉద్దానం ఇష్యూని ఆయన పార్లమెంట్ లో లేవనెత్తారు అంటే ఆ రకమైన మీనింగ్స్. ఎన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి ఒకే ఒక్క పదానికి. రైజ్ సిగ్నిఫికెంట్ ఇష్యూస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రాపర్టీ. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, అంటే ఏం జరుగుతుందో క్లియర్ గా బయటికి తెలిసేలాగా చేయడాన్ని మనం ట్రాన్స్పరెన్సీ అంటాం. ట్రాన్స్పరెంట్ గ్లాస్ లో మనం ఏదైనా చూస్తే అటువైపు ఏముందో కనిపిస్తుంది కదా, దాన్ని ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత అంటాం. ట్రాన్స్పరెన్సీకి మీరు వొకాబులరీలో ఆపోజిట్ తీసుకుంటే యూ హ్యావ్ ఎ వర్డ్ కాల్డ్ ఒపేక్. ఒపేక్ గ్లాస్ అంటాం. ఒపేక్ గ్లాస్ లో ఇటు నుండి చూస్తే అటువైపు కనిపించదు. ప్రభుత్వం యొక్క పాలసీ కూడా ఇఫ్ ద పాలసీ ఈజ్ ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకంగా ఉంది, ప్రభుత్వం చేసేది ప్రజల దగ్గర దాయట్లేదు, క్లియర్ గా చెప్తుంది అని అర్థం. ఇఫ్ ద పాలసీ ఈజ్ ఒపేక్, ఇఫ్ ద ప్రాసెస్ ఈజ్ ఒపేక్, దట్ మీన్స్ దేర్ ఈస్ సంథింగ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రైయింగ్ టు హైడ్. అన్ని విషయాలు క్లియర్ గా చెప్పకుండా, ఓపెన్ గా ఉంచకుండా కొన్ని దాచేలాగా చేస్తుంది. అలాంటి దాన్ని మనం ఒపేక్ అంటాం. ఇవి పాలసీకి వాడొచ్చు, ఇష్యూస్ కి వాడచ్చు, దేనికైనా వాడచ్చు ఈ పదాలు. అండ్ ప్రొప్రైటీ అంటే కన్ఫర్మెన్స్. చూడండి, కన్ఫర్మింగ్ టు యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్. ఇప్పుడు అకౌంటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఉంటే ప్రొప్రైటీ ఉన్నట్టు. ఇక్కడ ల్యాక్ ఆఫ్ ప్రొప్రైటీ అంటున్నారు, అంటే అనుగుణంగా లేదు. ఇక్కడ CONFORM, కన్ఫర్మ్ అంటే ఫాలో అవ్వడం, అనుగుణంగా ఉండడం అని అర్థం అనమాట. సో అకౌంటింగ్ ప్రొసీజర్స్ కి, ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ని ఫాలో అయితే దెన్ ద గవర్నమెంట్ ఈస్ ఫాలోయింగ్ ప్రొప్రైటీ అని అనొచ్చు. ఇక్కడ ల్యాక్ ఆఫ్ ప్రొప్రైటీ అంటున్నారంటే సరిగ్గా ఫాలో అవ్వట్లేదు ప్రభుత్వం అనే మీనింగ్ వస్తుంది. The opposition ruled states have criticized the center on the short transfer of GST compensation cess revenues to the GST compensation fund. Absolutely, ఇదే మనం మాట్లాడుతున్నాం. GST compensation fund కి పంపించాల్సినంత పంపించలేదు, అందుకే షార్ట్ ట్రాన్స్ఫర్ అన్నారు. పంపించాల్సినంత పంపించకపోవడం షార్ట్ ట్రాన్స్ఫర్. జిఎస్టీ కాంపెన్సేషన్ ఫండ్ ఇప్పుడే చెప్పాను మీకు, అది ఎక్కడ ఉంది? పబ్లిక్ అకౌంట్స్ లో ఉంది. దానికి మనీ ఎక్కడి నుంచి పంపించాలి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి పంపించాలి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉన్న మనీని ప్రభుత్వం దేనికైనా వాడవచ్చు. కానీ జిఎస్టీ కాంపెన్సేషన్ ఫండ్ కి పంపిస్తే అది ప్రభుత్వం దేనికి వాడాలి? ఓన్లీ స్టేట్స్ కి కాంపెన్సేషన్ ఇవ్వడానికి మాత్రమే వాడాలి. డెసిగ్నేటెడ్ రిజర్వ్ ఫండ్ అంటాం. డెసిగ్నేటెడ్ పర్పస్ కోసమే, ఏ పర్పస్ కోసం అయితే ఫండ్ క్రియేట్ చేశారో ఆ పర్పస్ కోసం మాత్రమే వాడతారు, తప్పితే వేరే పర్పస్ కి వాడడానికి అవ్వదు. అలా కాకుండా CFI లో, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంచేస్తే ద గవర్నమెంట్ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ పర్పస్ ఇట్ మే వాంట్. తనకి నచ్చిన పర్పస్ కి వాడవచ్చు. దీంట్లో 2 ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ 2 ప్రాబ్లమ్స్, ఒకటి CFI లో, ఇంకోటి పబ్లిక్ అకౌంట్స్ లో ఉంది. ఇక్కడ మనకి జిఎస్టీ కాంపెన్సేషన్ ఫండ్ ఉంది, ఇది కన్సాలిడేటెడ్ ఫండ్. జిఎస్టీ కాంపెన్సేషన్ ఫండ్ లోకి మనీని ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఏమవుతుంది?
గవర్నమెంట్ విల్ లూజ్ కంట్రోల్ ఆన్ దిస్ మనీ. అది ఓన్లీ స్టేట్స్ కి కాంపెన్సేషన్ ఇవ్వడానికి మాత్రమే పనికొస్తుంది. ఇన్ఫాక్ట్ జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ యొక్క ఉద్దేశం అదే కదా. కాంపెన్సేషన్ సెస్ ఎందుకు విధించారు? స్టేట్స్ జిఎస్టీ విధించడం వల్ల నష్టపోతున్నాయి, నష్టపోయిన మనీని భర్తీ చేయడం కోసం ఈ కాంపెన్సేషన్ సెస్ విధించారు. దేనిపైన? సిన్ ఐటమ్స్ అంటే సిగరెట్, వైన్ ఇట్లాంటి ఐటమ్స్ మీద ఎక్స్ట్రా ట్యాక్స్ వేసేసి, ఎక్స్ట్రా సెస్ వేసి ఆ మనీని దీనికోసం వాడాలని చెప్పి తీసుకొచ్చారు. అయితే ఆ మనీ డైరెక్ట్ గా పబ్లిక్ అకౌంట్ లోకి వెళ్ళదు, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వస్తుంది. ఇది మెయిన్ అకౌంట్. దీని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ చేయాలి, గవర్నమెంట్ చేయలేదు. చేయకపోవడం వల్ల గవర్నమెంట్కి 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి, ఇక్కడ రెవెన్యూస్ ఎక్కువగా కనిపిస్తాయి. రెవెన్యూ ఎక్కువగా కనిపించడం వల్ల డెఫిసిట్ తక్కువగా కనిపిస్తుంది. ఏ డెఫిసిట్? రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్. రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? టోటల్ రెవెన్యూస్ మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. మనకి రిసీప్ట్స్ లో క్యాపిటల్ రిసీప్ట్స్, రెవెన్యూ రిసీప్ట్స్ అని 2 రకాలు ఉంటాయి. అలాగే ఎక్స్పెండిచర్స్ లో క్యాపిటల్ రిసీప్ట్స్, రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అని 2 రకాలు ఉంటాయి. ఇది చాలా సింపుల్ టు అండర్స్టాండ్. రెవెన్యూ రిసీప్ట్ అంటే అర్థం ఏంటంటే ఆ మనీ రావడం వల్ల కొత్తగా ఒక అసెట్ క్రియేట్ అవ్వదు, లేదా ఒక అసెట్, ఒక లయబిలిటీ తగ్గదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ అనేది డైరెక్ట్ గా గవర్నమెంట్ చేతిలోకి క్యాష్ రూపంలో వచ్చేస్తుంది. దీనివల్ల మనం ఒక బిల్డింగ్ కట్టడం కానీ, లేకపోతే ఒక అప్పు తీర్చడం కానీ ఇట్లాంటివి జరగట్లేదు. దీన్ని మనం రెవెన్యూ రిసీప్ట్ అంటాం. అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దీనివల్ల కూడా ఒక అసెట్ క్రియేట్ అవ్వదు, లేదా ఒక లయబిలిటీ, ఒక అసెట్ క్రియేట్ అవ్వదు, లేదా ఒక లయబిలిటీ తగ్గదు. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీలు పే చేశారు. శాలరీలు పే చేయడం వల్ల ఏ అసెట్ క్రియేట్ అవ్వట్లా. సో దీన్ని సెపరేట్ గా డీల్ చేయాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ డూ ఏ సెపరేట్ వీడియో ఆన్ పబ్లిక్ ఫినాన్స్. రెవెన్యూ రిసిప్ట్ అంటే అర్థం ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్ అంటే అర్థం ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి అని నేను ఆల్రెడీ ఎకానమీ ప్లేలిస్ట్ లో ఒక వీడియో ఉంటుంది, చెక్ చేయండి. నేను చేశాను. ఆర్ఎల్స్ ఐ డూ 1 more వీడియో బై స్పీకింగ్ డైరెక్ట్లీ. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ క్యాపిటల్ రిసిప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ లెట్స్ సే తనకున్న ఒక భూమిని అమ్మేసింది అనుకోండి. భూమిని అమ్మడం వల్ల క్యాష్ వస్తుంది కదా గవర్నమెంట్కి. అయితే క్యాష్ వచ్చింది. క్యాష్ వచ్చే క్రమంలో గవర్నమెంట్ ఒక అసెట్ ని కోల్పోయింది. అసెట్ అంటే అర్థం ఏంటి? ఆస్తి. భూమి కోల్పోయింది కదా. అంటే మనకి క్యాష్ వచ్చే క్రమంలో మనం ఒక అసెట్ ని కోల్పోతే దాన్ని క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. క్యాష్ వచ్చే క్రమంలో మనం ఏమీ కోల్పోకపోతే అది రెవెన్యూ రిసిప్ట్. ట్యాక్స్ రెవెన్యూ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏమీ కోల్పోవట్లా, కానీ క్యాపిటల్ రెవెన్యూ వచ్చినప్పుడు గవర్నమెంట్ కోల్పోతుంది. క్యాపిటల్ రిసిప్ట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం కోల్పోయింది? ఇక్కడ ల్యాండ్ కోల్పోయింది. అలాగే మీరు గవర్నమెంట్ కి డిఫరెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో షేర్స్ ఉంటాయి కదా, వాటాదారు. ఆ షేర్స్ అమ్మేసింది అనుకోండి, దాన్ని డిజిన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ అంటూ ఉంటాం కదా. ఆ షేర్స్ గవర్నమెంట్ అమ్మేసింది అనుకోండి, అప్పుడు కూడా గవర్నమెంట్ క్యాష్ వస్తుంది. కానీ క్యాష్ వచ్చే క్రమంలో గవర్నమెంట్ ఏం కోల్పోయింది? తన షేర్స్ కోల్పోయింది. షేర్స్ అనేవి ఫైనాన్షియల్ అసెట్స్. సో ఆ రకంగా కూడా గవర్నమెంట్ ఒక అసెట్ ని కోల్పోయి మనీని తీసుకొచ్చింది. దట్ ఈస్ అగైన్ క్యాపిటల్ రిసిప్ట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ అప్పు తీసుకుంది వరల్డ్ బ్యాంక్ దగ్గర లేదా రిజర్వ్ బ్యాంక్ దగ్గర. అప్పు తీసుకుంది, మనీ వచ్చింది. ఇప్పుడు కూడా మనీ వచ్చింది, కానీ ఈ క్రమంలో ఒక లయబిలిటీ క్రియేట్ అయింది. ఏమైంది? లయబిలిటీ అంటే అర్థం ఏంటి? ఒక అప్పు క్రియేట్ అయింది. ఎయిదర్ అసెట్ కోల్పోవడం కానీ, అప్పు క్రియేట్ అవ్వడం కానీ. అసెట్ కోల్పోవడం లేదా లయబిలిటీ క్రియేట్ అవ్వడం. ఇలా చేయడం ద్వారా మనీ మనకు వస్తే అది క్యాపిటల్ రిసిప్ట్ అవుతుంది. ఇవేమీ లేకుండా మనీ వస్తే అది రెవెన్యూ రిసిప్ట్ అవుతుంది. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూడండి. గవర్నమెంట్ అప్పు తీర్చేసింది అనుకుందాం. ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ ఖర్చు పెట్టిందని అర్థం. అంటే క్యాష్ వెళ్ళిపోతుంది గవర్నమెంట్ నుంచి. వెళ్ళిపోయినందుకు అప్పు తీర్చింది అనుకోండి, అంటే ఒక లయబిలిటీ తగ్గింది. లేదా గవర్నమెంట్ మనీ తీసుకొని ఒక పెద్ద రోడ్ కన్స్ట్రక్షన్ చేసింది. రోడ్ అనేది అసెట్. ఓకే, ఒక డ్యామ్ కట్టింది. డ్యామ్ అనేది అసెట్, ఆస్తి క్రియేట్ అయింది. అంటే అసెట్ క్రియేషన్ కోసం కానీ, లయబిలిటీ రిడక్షన్ కోసం కానీ ఖర్చు పెడితే దట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇవేమీ లేకుండా ఓన్లీ శాలరీస్ ఇవ్వడం కోసం, ఇట్లాంటి వాటి కోసం ఖర్చు పెడితే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇది బ్రీఫ్ గా రెవెన్యూ అండ్ క్యాపిటల్ రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోనే మనీ ఉంచడం వల్ల ఏమవుతుంది? రెవెన్యూ ఎక్కువగా కనిపిస్తుంది గవర్నమెంట్ కి. మరి డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? రెవెన్యూ రిసీప్ట్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసిప్ట్ అంటే అర్థం ఏంటి? ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ట్యాక్స్ రెవెన్యూ అంటే డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా గవర్నమెంట్కి వచ్చేవి. ట్యాక్స్లు కలెక్ట్ చేసేటప్పుడు మనకి అసెట్స్ ఏమీ క్రియేట్ అవ్వట్లేదు లేదా రెడ్యూస్ అవ్వట్లేదు. సో అవి రెవెన్యూ రిసిప్ట్స్ కింద మనం తీసుకుంటాం. వాటిలోంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ తీసేయాలి. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అంటే అర్థం ఏంటి? శాలరీస్ కానీ, డే టు డే ఎక్స్పెన్సెస్ కోసం అయ్యే ఖర్చులు కానీ ఇట్లాంటివి. సో రెవెన్యూ రిసిప్ట్స్ నుంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్ తీయగా వచ్చేది రెవెన్యూ డెఫిసిట్. టోటల్ రెవెన్యూ నుంచి అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ మరియు రెవెన్యూ రిసిప్ట్స్ కలిపితే టోటల్ రిసిప్ట్స్ అవుతాయి. దాంట్లోంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్ మరియు నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవి తీసేసాం అనుకోండి, అప్పుడు వచ్చేది ఫిస్కల్ డెఫిసిట్. అంటే మీకు ఇందాక చెప్పాను,
క్యాపిటల్ రిసీప్ట్స్ లో అప్పు ద్వారా తెచ్చే మనీ కూడా ఉంటుంది. అప్పు ద్వారా తెచ్చే మనీస్ వదిలేసి ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే మనీని మాత్రమే కౌంట్ చేసి అది ఆదాయం కింద పెట్టుకొని టోటల్ ఎక్స్పెండిచర్ లోంచి అది తీసేస్తే వచ్చేది ఫిస్కల్ డెఫిసిట్. ఇవి కొంచెం బ్రాడ్ కాన్సెప్ట్స్, ఇక్కడే అన్ని చెప్పడం కష్టం. సో సెపరేట్ గా నేను డీల్ చేశాను, వీటిని చూడండి. ఆర్ఎల్స్ ఐ విల్ డూ సెపరేట్ వీడియోస్ ఆన్ దెమ్. సో ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది తక్కువగా కనిపిస్తుంది. ఎందుకు? ఇందులోనే ఉంచారు. ఈ సెస్ ద్వారా వచ్చిన రెవెన్యూని పబ్లిక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయకుండా దీంట్లోనే ఉంచేశారు కాబట్టి ఇట్ లుక్స్ బల్జీ, అంటే ఎక్కువ రెవెన్యూ ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి రెవెన్యూ ఎక్కువ కనిపించినప్పుడు ఏమవుతుంది? డెఫిసిట్ తక్కువగా కనిపిస్తుంది. ప్రభుత్వం డెఫిసిట్ బయటికి తక్కువగా చూపించుకోవడానికి ఇలా ఈ పని చేసింది అంటున్నారు. సో రెండు ప్రాబ్లమ్స్, ఒకటి డెసిగ్నేటెడ్ పర్పస్, సెస్ యొక్క డెసిగ్నేటెడ్ పర్పస్ కోసం వాడట్లేదు. రెండోది అండర్ స్టేట్మెంట్ ఆఫ్ డెఫిసిట్, ఎక్కువ డెఫిసిట్ ఉన్నప్పటికీ తక్కువలాగా చూపించుకోవడం. ఎందుకంటే రెవెన్యూ ఇక్కడ నుంచి పంపించేయాలి, పంపించకుండా ఉంచేశారు. ఉంచడం వల్ల ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఒక అప్పు ఉందండి, అప్పు తీర్చకుండా అకౌంట్లో ఉంచేసాం, ఆదాయం ఎక్కువగా కనిపిస్తుంది కదా, అలాగే అర్థం చేసుకోండి. The CAG's report stated that the government of India did not transfer 6,466 crore of compensation cess revenue in 2017-18 and 40,806 crore in 2018-19. ఓకే, 17-18లో ఇంత అమౌంట్, 18-19లో ఇంత అమౌంట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చెయ్యలేదు. దేనికి? ఆ సెపరేట్ ఫండ్ కి. Thus, a total of 47,272 crore was retained in the Consolidated Fund of India. Consolidated Fund of India లోనే ఉంచేశారు, రిటైన్ చేసేశారు, పంపించలేదు. The report also alluded to the non-apportionment of a portion of IGST among states and retaining it in the CFI. ఇది ఇంకొక తప్పు. సో దీని అర్థం ఏంటంటే, ఎల్యూడ్ అంటే ఒక హింట్ చేసింది, సజెస్ట్ చేసింది, ఒక తప్పు జరుగుతుంది అక్కడ అని చెప్పి దాని వైపు డైరెక్ట్ చేసింది, చూపించింది. ఇదేని వైపు? టు నాన్ అపార్షన్మెంట్ ఆఫ్ ఎ పోర్షన్ ఆఫ్ ఐజిఎస్టీ రెవెన్యూ, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ రెవెన్యూస్ లో కూడా కొంత పోర్షన్ స్టేట్స్ కి ఇవ్వాలి, అది అపార్షన్ చేయలేదు, సెపరేట్ చేసి స్టేట్స్ కి ఇవ్వలేదు. అండ్ రిటైనింగ్ ఇట్ ఇన్ ద సిఎఫ్ఐ, ఇవ్వకుండా తన దగ్గరే పెట్టేసుకుంది. ఈ రెండు తప్పుల్ని క్యాగ్ పాయింట్ అవుట్ చేసింది. ఒకటి, జిఎస్టీ సెస్ కాంపెన్సేషన్ ఫండ్, సెస్ రెవెన్యూని కాంపెన్సేషన్ ఫండ్ కి పంపించలేదు. రెండవది మామూలుగా ఐజిఎస్టీ రెవెన్యూ, సెస్ రెవెన్యూ కూడా కాదు, ఐజిఎస్టీ రెవెన్యూని కూడా మనకి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ లోకి వెళ్తుంది కదా, అటు షేర్స్ ట్యాక్స్ స్టేట్స్ తో షేర్ చేయాలి రెవెన్యూని, అది కూడా చేయలేదు. ఇట్ బూస్ట్స్ క్లెయిమ్ బై స్టేట్స్. సో గవర్నమెంట్ చేసే ఈ తప్పులన్నీ దేనికి బలాన్ని ఇస్తున్నాయి? రాష్ట్రాలు ఏమంటున్నాయో ఆ మాటలకి బలాన్ని ఇస్తున్నాయి. బూస్ట్ అంటే స్ట్రెంథెన్, క్లెయిమ్ అంటే రాష్ట్రాలు ఏమంటున్నాయో ఆ మాటలకి ఈ క్యాగ్ తీసుకొచ్చిన ఈ అబ్జర్వేషన్స్ అనేవి బలాన్ని ఇస్తున్నాయి. At a time when there is a raising controversy over the union government's refusal to compensate states for the shortfall in the collection of GST as per agreement, and instead giving states two options to borrow, the Comptroller and Auditor General's report has only added more fuel to the fire of states' claim. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? రేజింగ్ కాంట్రవర్సీ. రేజింగ్ అంటే బాగా రోజు రోజుకి స్ట్రెంగ్త్ అవుతున్నా, పెరుగుతున్నా అని అర్థం అనమాట. కాంట్రవర్సీ పెరుగుతుంది ఏ విషయంలో? ఓవర్ the union government's refusal to compensate states for the shortfall in the collection of GST collection లో వచ్చిన షార్ట్ ఫాల్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు పాండమిక్ వల్ల అన్ని స్టేట్స్ కి ఆదాయం తగ్గిపోయింది. సో జిఎస్టీ కలెక్షన్ లో బాగా షార్ట్ ఫాల్ వచ్చింది. గవర్నమెంట్ ఏం మాట ఇచ్చింది? జిఎస్టీ తీసుకొచ్చిన 5 సంవత్సరాల వరకు, అంటే 2022 వరకు మీకు ఎప్పుడు షార్ట్ ఫాల్ వచ్చినా సరే అది మేము కాంపెన్సేట్ చేస్తాము. కాంపెన్సేట్ చేయడం కోసం జిఎస్టీ సెస్ క్రియేట్ చేసింది, సెస్ ఫండ్ క్రియేట్ చేసింది, దాని ద్వారా మనం కాంపెన్సేట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏముంటుంది? ఇది యాక్ట్ ఆఫ్ గాడ్, పాండమిక్ అనేది మన చేతిలో లేదు. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మీరు ఏమైనా నష్టపోతే మేము చేస్తాం, కానీ ఇది కరోనా అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది పాండమిక్ ద్వారా వచ్చినది, దీనివల్ల మీరు రెవెన్యూ నష్టపోయారు, దీన్ని మేము కాంపెన్సేట్ చేయము, కావాలంటే అప్పు తీసుకోండి, మేము గ్యారంటీ ఉంటాం అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అంతే తప్పితే కాంపెన్సేట్ చేస్తానని అనట్లేదు. దానివల్ల స్టేట్స్ కి, గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి గొడవ అవుతుంది. అదొక కాంట్రవర్సీ అండ్ దట్ ఈస్ రేజింగ్, పెరుగుతుంది ఏ రోజుకు ఆ రోజు. ఇలాంటి టైంలో క్యాగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? క్యాగ్ మామూలుగా ఇవ్వాల్సింది కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వట్లేదు, దాచేస్తోంది. సెస్ కోసం ట్రాన్స్ఫర్ చేయాల్సింది ట్రాన్స్ఫర్ చేయలేదు, ప్లస్ ఐజిఎస్టీలో ఇవ్వాల్సిన కొంత మనీని కూడా ఉంచేసింది అని చెప్పి అకౌంటింగ్లో ఉన్న తప్పుల్ని క్యాగ్ ఎత్తి చూపింది. సో దీనివల్ల స్టేట్ గవర్నమెంట్స్ మాకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది మాకు సపోర్ట్ చేయట్లేదు అనే మాటకి బలం వచ్చినట్టు అయింది, అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. యాడెడ్ మోర్ ఫ్యూయల్ టు ఫైర్ అంటే అర్థం అది. అగ్నికి ఆజ్యం పోసినట్టు అంటాం కదా, అగ్నికి ఆజ్యం పోస్తే ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది. నెయ్యి వేసాం అనుకోండి అగ్నిలో, ఇంకా సడన్ రైజ్ అవుతుంది కదా, అలాగే ఈ కాంట్రవర్సీ ఇంకా పెరిగేలా ఉంది దీనివల్ల. These states contend that when there was surplus collections, the union government appropriated them, and when there is a shortfall, it simply distances itself.
స్టేట్స్ కంటెంట్ అంటే అర్థం ఏంటంటే ఆర్గ్యూ చేస్తున్నాయి. ఏమని ఆర్గ్యూ చేస్తున్నాయి? జిఎస్టీ సెస్ కలెక్షన్స్ లో ఇప్పుడు మీకు జిఎస్టీ సెస్ అనేది ఎందుకు క్రియేట్ చేశారు? స్టేట్స్ కి ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే కాంపెన్సేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం సెస్ కలెక్షన్స్ 1 lakh crore వచ్చింది అనుకుందాం, షార్ట్ ఫాల్ ఏమో 75,000 crore వచ్చింది అనుకుందాం. షార్ట్ ఫాల్ స్టేట్స్ కి రావాల్సింది. ఈ ఎక్స్ట్రా 25,000 crore ఏమో సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. సెస్ ద్వారా వచ్చిన ఎక్స్ట్రా ఇన్కమ్, ఇది షార్ట్ ఫాల్ ఇంతేగా, రిమైనింగ్ దాచేసుకుంటుంది. తక్కువ వచ్చినప్పుడేమో మాకు కాంపెన్సేట్ చేయట్లేదు, ఎక్కువ వచ్చినప్పుడేమో దాచేసుకుంటుంది అని చెప్పి స్టేట్స్ అంటున్నాయి. ఇది స్టేట్స్ యొక్క క్లెయిమ్. ఇన్స్టెడ్ ఆస్కింగ్ స్టేట్స్ టు బారో, స్టేట్స్ ని మీరు బారో చేసుకోండి అని చెప్పి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో అంటుంది. లెవీ ఆఫ్ సెసెస్, సెసెస్ ని లెవీ చేయడం గురించి ఏమంటున్నారో చూద్దాం. ద క్యాగ్స్ అబ్జర్వేషన్స్ ఆన్ ఏ నాన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెసెస్ however has a much larger macroeconomic significance. సెస్ ని ట్రాన్స్ఫర్ చేయకపోవడం అనే దానికి చాలా ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఉంది. ఏంటో చూద్దాం. There are as many as 35 cesses levied by the government of India. 35 సెస్లు, 35 సెసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవీ చేస్తుంది ఈరోజు. సెస్ అంటే చెప్పాను, ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వేసే ట్యాక్స్ కానీ ఫీ కానీ మనం సెస్ అంటాం. జనరల్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్ కెన్ బి స్పెంట్ ఫర్ ఎనీ పర్పస్. కానీ ఇఫ్ యూ కలెక్ట్ మనీ త్రూ సెసెస్, ఒక సెస్ వేయడం ద్వారా మనం కలెక్ట్ చేస్తే ఆ మనీని ఆ స్పెసిఫిక్ పర్పస్కి వాడాలి. ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ సెస్, జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్, ఇలా చాలా ఉన్నాయి. స్వచ్ఛ భారత్ సెస్ మనందరికీ తెలిసింది, ఒక 0.5% వేసేవాళ్ళు. ఈ సెస్ ద్వారా వచ్చిన మనీ ఎందుకోసం? టాయిలెట్ల నిర్మాణం కోసం, స్వచ్ఛ భారత్ క్యాంపెయినింగ్ కోసం, ఆ పర్పస్ కోసం మాత్రమే వాడాలి, వేరే పర్పస్కి వాడకూడదు. ఇలా 35 సెస్లు ఉన్నాయి. సెస్లు అనేవి చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్. మనకి ఆర్టికల్ 270 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఈ ట్యాక్స్ రెవెన్యూని షేర్ చేయడం గురించి రాశారు. యూనియన్ గవర్నమెంట్ ఏదైతే ట్యాక్స్ కలెక్ట్ చేస్తుందో దాన్ని షేర్ చేయాలి యాజ్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ని ఫాలో అయ్యి స్టేట్ గవర్నమెంట్స్ కి షేర్ చేయాలి. అయితే ఇందులో ఒకటి ఎక్స్క్లూడ్ చేశారు. ఏంటది? సెస్. సెస్ ద్వారా కలెక్ట్ చేసిన రెవెన్యూని స్టేట్ గవర్నమెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయక్కర్లేదు అని చెప్పి రాజ్యాంగం చెప్పింది. ఎందుకు? సెస్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్. ఇప్పుడు స్వచ్ఛ భారత్ కోసం మనం సెస్ కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ స్టేట్స్కి ఇచ్చేస్తే స్టేట్స్ వాళ్ళకి దేనికి వాడతాయో ఎవరికి తెలుసు? తెలియదు. అందుకని స్పెసిఫిక్ పర్పస్ కోసం క్రియేట్ చేసిన సెస్లు, సర్చార్జ్లు, సర్చార్జ్ అంటే ట్యాక్స్ మీద ట్యాక్స్, ఇలాంటి వాటి కోసం క్రియేట్ చేసినవి ఏవి కూడా మనం ఒక స్పెసిఫిక్ పర్పస్కే వాడాలి, వేరే దానికి వాడకూడదు. ఇది స్టేట్ గవర్నమెంట్స్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఈ లూప్ హోల్ని సెంట్రల్ గవర్నమెంట్ వాడుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మామూలు రెగ్యులర్ ట్యాక్సెస్ ద్వారా వచ్చిన మనీని స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొంత షేర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే సెస్లు ఎక్కువగా క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ సెస్లు, సర్చార్జ్లు ఒకప్పుడు 1% ఉండేవంట, చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఆల్మోస్ట్ టోటల్ రెవెన్యూలో 16.7% సెస్ అండ్ సర్చార్జ్లు కలిపి ఉన్నాయి. ఈ సెస్, సర్చార్జ్ల ద్వారా వచ్చే రెవెన్యూ అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే చెందుతుంది. వాళ్ళు ఆ స్పెసిఫిక్ పర్పస్ కోసం వాడాలి. అది కూడా వాడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఉంచేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు అక్కడ. ఇది స్టేట్ గవర్నమెంట్స్ కి రెవెన్యూలో లాస్ కి కారణం అవుతుంది అనమాట. అందుకని చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సెస్లు ఎందుకు పెరుగుతున్నాయి? బికాస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ విల్లింగ్ టు షేర్ మచ్ ఆఫ్ ద రెవెన్యూ విత్ స్టేట్ గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్స్ కి షేర్ చేయకుండా ఉండాలంటే మార్గం ఏంటి? రెగ్యులర్ ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూ అయితే స్టేట్ గవర్నమెంట్స్ కి షేర్ చేయాలి. కాబట్టి సెస్ ద్వారా రెవెన్యూ గ్యాదర్ చేస్తుంది, ఇది షేర్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని సెస్లు పెరుగుతున్నాయి. ఇప్పటికి 35 సెస్లు ఉన్నాయి. జిఎస్టీ రాకముందు చాలా ఉండేవి, తగ్గిన తర్వాత కూడా ఇంకా 35 సెస్లు ఉన్నాయి. దీస్ ఆర్ ఇయర్ మార్క్డ్ ట్యాక్సెస్. మళ్ళీ అదే చెప్తున్నాను, ఇయర్ మార్క్డ్. అది ఒక పర్టికులర్ పర్పస్ కోసం స్పెసిఫై చేయబడ్డ ట్యాక్సెస్. అండ్ ప్రొసీడ్ షుడ్ బి యూజ్డ్ ఫర్ పర్పసెస్ ఫర్ విచ్ దే ఆర్ లెవీడ్. వీటి ద్వారా వచ్చిన మనీ అనేది దేనికోసం అయితే వాటిని లెవీ చేశారో, ట్యాక్స్లు వేశారో దానికోసం మాత్రమే వాడాలి. A number of reserve funds or development boards have been created for these specified purposes, and the collections from these cesses are supposed to be transferred to these funds placed in the public accounts for defraying expenditures on the specified purposes. ఇదే మాట్లాడతాం. ఈ సెస్లు అనేవి ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం క్రియేట్ చేశారు కదా. మరి ఇలా క్రియేట్ చేసిన ఈ సెస్ల్ని ఉపయోగించడం కోసం పబ్లిక్ అకౌంట్లో ఆల్రెడీ మాట్లాడారు. పబ్లిక్ అకౌంట్స్లో రిజర్వ్ ఫండ్స్, డెవలప్మెంట్ బోర్డ్స్ క్రియేట్ చేశారు. A number of reserve funds and development boards have been created for these specified purposes, and the collections from the cesses are supposed to be transferred to these funds.
ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వస్తుంది ఫండ్ మనీ అంతా. వీటికి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకు? ఫర్ డిఫ్రేయింగ్ ఎక్స్పెండిచర్స్. డిఫ్రే అంటే టు పే ఫర్ అని అర్థం చేసుకోవచ్చు. టు పే ఫర్ ద ఎక్స్పెండిచర్స్ ఆన్ ద స్పెసిఫైడ్ పర్పసెస్. ఆ పర్టికులర్ పర్పసెస్ కోసం పెట్టిన ఖర్చుల కోసం ఈ పే చేయడం కోసం ఈ ఫండ్స్ క్రియేట్ చేశారు, వాటిలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. దే ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద సిఎఫ్ఐ. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో భాగం కాదు అండ్ కెన్ నాట్ బి యూజ్డ్ ఫర్ డిఫ్రేయింగ్ రెగ్యులర్ ఎక్స్పెన్సెస్. రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ అంటే డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్, గవర్నమెంట్కి నచ్చినట్టుగా ఖర్చు పెట్టడానికి వాటిని వాడకూడదు. అంటే పార్లమెంట్ అప్రూవల్ తీసుకుని బడ్జెట్ పరంగా వేరే వాటికి ఖర్చు పెడతారు చూడండి, వాడు ఇప్పుడు జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అని కలెక్ట్ చేసేసి అది తీసుకొచ్చి స్వచ్ఛ భారత్ కోసం ఖర్చు పెట్టారు అనుకోండి, అది తప్పు. స్వచ్ఛ భారత్ సెస్ అని చెప్పి కలెక్ట్ చేసి దాంతో ఒక వెల్ఫేర్ స్కీమ్ కి ఫండింగ్ ఇచ్చారనుకోండి, అది తప్పు. అలా చేయకూడదు. The transactions in public accounts are supposed to be done by the government as a trustee or a banker. ఇందాకే చెప్పాను మీకు, మనకి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్ కానీ ఇవన్నీ ఏంటి, ప్రజల దగ్గర వాళ్ళ అకౌంట్ లోంచి కట్ చేసి ప్రజలు సేవ్ చేసే మనీ. ఈ మనీకి గవర్నమెంట్ అనేది ఒక ట్రస్టీ లేదా బ్యాంకర్ లాగా ఉండాలి. పబ్లిక్ అకౌంట్స్ లో ఉన్న ప్రతి మనీ కూడా గవర్నమెంట్ అనేది ఒక ట్రస్టీ ఆర్ ఏ బ్యాంకర్, ఒక నమ్మకమైన మన 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 డబ్బుకి భద్రత కల్పించి ఒక నమ్మకందారుగా ఉండాలి తప్పితే వేరే వాటిని రెగ్యులర్ బడ్జెట్ ఎక్స్పెన్సెస్ కోసం వాడకూడదు. అండ్ ఆర్ నాట్ సపోజ్ టు సబ్జెక్ట్ టు ఓట్ బై పార్లమెంట్. ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉన్న మనీని ఖర్చు పెట్టాలి అంటే ఏం చేయాలి? పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. బడ్జెట్ అందుకోసం పెడతారు. బడ్జెట్ ప్రపోజల్స్ పెట్టి పార్లమెంట్లో ప్రవేశపెట్టి పార్లమెంట్ ఓట్ చేస్తే అప్రూవ్ చేస్తే దాన్ని ఖర్చు పెడతారు, లేకపోతే ఖర్చు పెట్టరు. ఇది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా యొక్క కథ. అయితే ఒక్కటి మీకు ఆల్రెడీ చెప్పాను, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జడ్జెస్ ఇట్లా కొంతమంది యొక్క శాలరీస్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచే ఖర్చు పెడతారు. కానీ దానికి పార్లమెంట్ అప్రూవల్ అక్కర్లేదు. వాటిని మనం చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటాం. 2 టైప్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి. ఒకటి చార్జ్డ్, రెండోది మేడ్. మేడ్ ఎక్స్పెండిచర్ అంటే పార్లమెంట్ అప్రూవల్ తీసుకొని ఈ చేసే అప్రూవల్ ఎక్స్పెండిచర్ మేడ్ అంటాం. బడ్జెట్ పర్పస్ కోసం చేసేదంతా మేడ్ ఎక్స్పెండిచర్. కొంతమంది ప్రముఖుల యొక్క శాలరీస్ కోసం పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అట్లాంటిది చార్జ్డ్ ఎక్స్పెండిచర్, చార్జ్డ్ టు ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు అనమాట. అది వేరు, ఇది వేరు. చాలా ఈజీ అండి ఎకానమీ, అన్ని ఒకదానికొకటి లింక్ అవుతాయి. కాన్సెప్ట్స్ క్లారిటీ ఉంటే చాలా చాలా ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్. నాట్ సబ్జెక్ట్ టు ఓట్ బై, అంటే ప్రతి పదాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. పబ్లిక్ అకౌంట్స్ లో ఉన్న మనీని ఖర్చు పెట్టడానికి పార్లమెంట్ అప్రూవల్ అవసరం లేదు. ఇప్పుడు చూడండి, నా శాలరీలోంచి నేను ప్రావిడెంట్ ఫండ్ గవర్నమెంట్ డిడక్ట్ చేసి వేరేగా దాస్తుంది పబ్లిక్ అకౌంట్ లో, అది నా డబ్బే కదా. నా డబ్బుకి గవర్నమెంట్ వడ్డీ ఇస్తుంది. వడ్డీ కలిపి నేను ఎప్పుడు దాని రూల్స్ ప్రకారం ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి. దానికి పార్లమెంట్ అప్రూవల్ ఎందుకు అవసరం లేదు. అందుకే పార్లమెంట్ అప్రూవల్ ఏదైతే అవసరం లేదో వాటన్నిటిని సెపరేట్ గా పెట్టేశారు. ఆ సెపరేట్ గా పెట్టినవే పబ్లిక్ అకౌంట్స్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉండేవి మాత్రం పార్లమెంట్ అప్రూవల్ తోనే ఖర్చు పెట్టాలి, ఎక్సెప్ట్ ఫర్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్. చెప్పాను, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు జడ్జిలు ఇట్లాంటి వాళ్ళ శాలరీస్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్, దానికి అప్రూవల్ అక్కర్లేదు, ఆటోమేటిక్ గా కట్ అవుతాయి. ఇవి కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిక్ అకౌంట్ లో పెట్టారు. పబ్లిక్ అకౌంట్స్ లో ఉన్నవి కూడా పార్లమెంట్ అప్రూవల్ అక్కర్లేదు. అలాగే ఇప్పుడు జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్, ఇన్ఫాక్ట్ సెస్ క్రియేట్ చేయడానికి ముందే పార్లమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. పలానా పర్పస్ కోసం మేము సెస్ క్రియేట్ చేస్తున్నామని. సో పార్లమెంట్ అప్రూవల్ ముందే వచ్చేస్తుంది. దానికోసం మనీ కలెక్ట్ చేస్తారు, అది పబ్లిక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు, సెపరేట్ రిజర్వ్ ఫండ్ లోకి, దాని నుంచి ఖర్చు పెట్టేస్తారు. సో దానికి అవసరం లేదు పార్లమెంట్ అప్రూవల్, సబ్జెక్ట్ టు ఓట్ అని చెప్పి అంటున్నారు ఇక్కడ. The CAG has pointed out that in 2018-19, the collections from 35 cesses amounted to nearly 2.75 lakh crores. 2,75,000 కోట్లు కలెక్ట్ చేశారు 2018-19 ఓన్లీ సెస్సల్ నుంచే. ఇది ట్యాక్సులు కాదు, ట్యాక్సులు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓన్లీ సెస్సల్ నుంచి కలెక్ట్ చేసింది ఇది. ఆఫ్ విచ్ ఓన్లీ 1.64 lakh crore was transferred to various reserve funds and boards designated for the purposes in public accounts. మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి కదా, 1.64 crores మాత్రమే పబ్లిక్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, రిజర్వ్ ఫండ్స్, బోర్డ్స్ కి. Thus, the short transfer to the public accounts during the year amounted to 1.11 lakh crore పేమెంట్. 1,11,000 కోట్లు
కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పబ్లిక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చెయ్యలేదు. ఇది తప్పు. అంటే మనం ఇక్కడ చూడాల్సింది ఓన్లీ జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ ఒకటే కాదు, దాంతోపాటు వేరే సెస్లు కూడా గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేయకుండా దాచేసింది. అంటే 1,11,000 కోట్ల రూపాయల మనీ ఇప్పుడు రెవెన్యూ కింద కనిపిస్తుంది, కానీ కనిపించకూడదు. రెవెన్యూ కింద కనిపించడం వల్ల ఏమవుతుంది, డెఫిసిట్ కూడా తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు డెఫిసిట్ అంటే అర్థమైంది, సింపుల్ గా చెప్తున్నాను. డెఫిసిట్ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ కదా. ఇప్పుడు రెవెన్యూ ఎక్కువగా ఉందనుకోండి, ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ ఏమవుతుంది, ఓవరాల్ గా డెఫిసిట్ తగ్గిపోతుంది. సో డెఫిసిట్ తక్కువగా చూపించడానికి, రెవెన్యూ ఎక్కువగా చూపించడానికి ఈ మనీని ట్రాన్స్ఫర్ చేయకుండా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలను ఉంచేసింది అనేది క్యాగ్ యొక్క ఆరోపణ. ఆరోపణ కాదు, వాళ్ళు ఇన్ఫాక్ట్ అకౌంటింగ్ లో ఆ తప్పుని చూసి వాళ్ళు చెప్పారు. బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు దిస్, ఇది కాకుండా 47,272 crore short transfers to GST compensation cess fund. There was a short payment of 38,000 crore in the transfer of road cess to Central Road and Infrastructure Fund. ఈ ఫండ్ కూడా 38,000 కోట్లు పంపలేదు. ఇన్ ఎడిషన్ గవర్నమెంట్ కలెక్టెడ్ 1,24,399 crores ఫ్రమ్ ది సెస్ ఆన్ క్రూడ్ ఆయిల్ మీద కలెక్ట్ చేసిన మనీ ఇది యాజ్ రిక్వైర్డ్ వాజ్ నాట్ ట్రాన్స్ఫర్డ్ టు ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బోర్డ్ అండ్ వాజ్ రిటైన్డ్ ఇన్ ద సిఎఫ్ఐ. ఈ మనీని కూడా ఆయిల్ ఇండస్ట్రీ బోర్డుకి పంపలేదు, గవర్నమెంట్ తన దగ్గరే పెట్టేసుకుంది. బై షార్ట్ ట్రాన్స్ఫర్స్ By short transfer of the realized amounts of cess to the respective funds and boards in public account, the government understated revenue and fiscal deficits for the year, and it works out to be more than 1.2% of the GDP. ఇందాకదే చెప్తాను కదా, రెవెన్యూ డెఫిసిట్ మరియు ఫిస్కల్ డెఫిసిట్ ని తక్కువ చేసి చూపించింది గవర్నమెంట్. ఎందుకు, ఈ మనీని సిఎఫ్ఐలో ఉంచడం వల్ల రెవెన్యూ లాగా కనిపిస్తుంది, రెవెన్యూ లాగా ఉండడం వల్ల డెఫిసిట్ తగ్గిపోతుంది. ఇప్పుడే చెప్పాను, డెఫిసిట్ ఈక్వల్ టు వాట్, ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ కదా. రెవెన్యూ ఎక్కువ కనిపిస్తే డెఫిసిట్ ఓవరాల్ గా తగ్గుతుంది, ఇది మైనస్ కదా, తగ్గిపోతుంది. సో దీన్ని ట్రాన్స్ఫర్ చేయకుండా ఎక్కువగా ఉంచడం వల్ల డెఫిసిట్ ని తక్కువగా చూపించింది. అది ఎంతవరకు, ఆల్మోస్ట్ 1.2% ఆఫ్ జీడిపి తక్కువగా చూపించింది గవర్నమెంట్. అంటే ఎంత డెఫిసిట్ ఉంది అని చెప్పి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఇలా చేసింది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏం చెప్తుంది, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2003. ఇది ఏంటంటే గవర్నమెంట్ వెచ్చలవిడిగా డెఫిసిట్లు పెంచకుండా వెళ్లకుండా లిమిట్ చేయండి, 3%కే ఉంచండి అని చెప్పి చెప్తుంది. ఇప్పుడు ఈ యాక్ట్ ఉల్లంఘించినట్టు అవుతుంది అని చెప్పి రకరకాల కారణాల వల్ల గవర్నమెంట్ ఏమి ఇట్లా రాంగ్ ప్రాక్టీసెస్ కి వెళ్తోంది అనేది ఈయన ఆరోపణ. రాసింది ఎవరు, గోవిందరావు. ఈ ఆర్టికల్ రాసింది మిస్టర్ గోవిందరావు. ఆయన 14th ఫినాన్స్ కమిషన్ లో మెంబర్. ఈజ్ నాట్ ఎ స్మాల్ గై. ఫినాన్స్ కమిషన్ లో మెంబర్ ఆయన రాసిన ఆర్టికల్ ఇది. అందుకని నేను పిక్ చేశాను. ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు రాసేది అస్సలు వదలకూడదు. మనకి గోల్డెన్ ఆపర్చునిటీ టు లెర్న్ ఫ్రమ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. Thus, in addition to off-budget borrowings to cover fertilizer, food subsidy, financial, ఒక్క నిమిషం, off-budget borrowings అంటే ఏంటో మీకు తెలియాలి. Off-budget borrowing వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ లూప్ హోల్స్ అనమాట సిస్టంలో ఉన్నవి. ఇప్పుడు గవర్నమెంట్ బారో చేయాలి అంటే బడ్జెట్ లో కొన్ని ఖర్చులు చెప్తారు, ఒక వెల్ఫేర్ స్కీమ్స్ కోసమని, దానికోసమని, దీనికోసమని ఖర్చులు పెట్టాలని చెప్పి అనుకుంటారు. ఇవి కాకుండా కొన్నిసార్లు ఎక్స్ట్రా ఖర్చులు పెడుతుంది. దేనికోసం, సబ్సిడీల కోసం, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ కోసం, ఎలక్షన్స్ అయ్యేటప్పుడు పెట్టి ఎక్స్ట్రా ఖర్చులు, ఇవన్నీ చేస్తుంది. దీనికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, గవర్నమెంట్ బారో చేయాలి. గవర్నమెంట్ బారో చేస్తే ప్రాబ్లం ఏంటి, డెఫిసిట్ పెరిగిపోతుంది, అంతేనా. బారో చేస్తే ఏమవుతుంది, అది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి వచ్చేస్తుంది. మనీ అంతా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి రావడం వల్ల డెఫిసిట్ పెరిగిపోతుంది. చెప్పాను ఇందాక, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసీప్ట్స్ అని చెప్పాను చూడండి. అప్పు చేయడం వల్ల ఏమవుతుంది, క్యాపిటల్ రిసీప్ట్, మనీ వస్తుంది కానీ నీకు అప్పు పెరుగుతుంది, ఫిజికల్ గా అప్పు అనేది పెరుగుతుంది, ఎంత బారోయింగ్ ఉంది అనే ప్రాబ్లం వస్తుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ తను బారో చేయకుండా మన ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అప్పు చేయిస్తుంది. నాబార్డ్ ద్వారా కానీ, లేకపోతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కానీ మీరు బాండ్స్ ఇష్యూ చేసేయండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుల్లీ సెక్యూర్డ్ ఏదో ఉంటుందండి, పేరు పూర్తిగా గుర్తులేదు, అట్లాంటి బాండ్స్ ఇష్యూ చేస్తారు. అంటే బాండ్స్ ఇష్యూ చేసింది వాళ్ళే, ఎవరు, ఎఫ్సిఐ కానీ ఇట్లాంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఇష్యూ చేస్తాయి. కానీ ఇష్యూ చేసింది వాళ్ళు అయినప్పటికీ దానికి గ్యారంటీ ఇస్తుంది ఎవరు, గవర్నమెంట్. సో పేమెంట్ చేసేది ఎవరు, గవర్నమెంట్. సో పే చేసేది గవర్నమెంటే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుల్లీ సర్వీస్డ్ బాండ్స్
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుల్లీ సర్వీస్డ్ బాండ్స్ అంటారు వీటిని. సో ఈ బాండ్స్ ఈ ఎఫ్సిఐ కానీ ఇట్లాంటి గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ వేరే ఆర్గనైజేషన్స్ కానీ వాళ్ళు ఇష్యూ చేస్తారు. దీనిపైన వడ్డీని అసలుని మొత్తం గవర్నమెంటే కడుతుంది. ఫస్ట్ వడ్డీ కడుతుంది, అది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో చెల్లుతుంది. కానీ ఇది బారోయింగ్ లో ఫస్ట్ కనిపించదు. అంటే ఈ రెగ్యులర్ దృష్టి నుంచి మదల్చడానికి ఈ ఎక్స్ట్రా బడ్జెట్ బారోయింగ్స్ లేదా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ గవర్నమెంట్ చేస్తుంది. ఇది కూడా కరెక్ట్ ప్రాక్టీస్ కాదు. In addition to off-budget borrowings to cover fertilizer, food subsidy, financing irrigation projects from the long-term irrigation fund created by NABARD, and financing of railway projects through borrowings from Indian Railways, IRFC ద్వారా రైల్వే ప్రాజెక్ట్స్ ఫినాన్సింగ్ కోసం అప్పు చేయిస్తుంది. నాబార్డ్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి అప్పు చేయిస్తుంది. Short transfer of cess revenue to public accounts is a method to obfuscate the budget to show lower revenue and fiscal deficit. ఈ సెస్ ట్రాన్స్ఫర్ చేయకపోవడము రెండోది. ఇంకోటి ఏంటి, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ డైరెక్ట్ గా చేయకుండా ఆఫ్ బడ్జెట్ ద్వారా వేరేగా వీళ్ళ సంస్థల ద్వారా చేయించడం, గవర్నమెంట్ అకౌంట్లో కనిపించకుండా చేయడం ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుంది, అబ్ఫస్కేట్ చేస్తుంది. అబ్ఫస్కేట్ అంటే టు మేక్ సంథింగ్ అన్క్లియర్, క్లియర్ గా చెప్పకుండా దాన్ని దాచిపెట్టడం కోసం. చూడండి, మసగంటా చూడండి, మబ్బులాగా క్లారిటీ ఇవ్వకుండా చేయడం కోసం చేసే పని అబ్ఫస్కేషన్ అంటాం. అర్థమైందా? ఇదనమాట. క్లౌడ్ చేయడం అని కూడా అనొచ్చు. క్లౌడ్, CLOUD. క్లౌడ్ అంటే ఏంటి, మనకి మేఘం వల్ల వెనకాల ఆకాశం కనిపించదు కదా, అంటే క్లియర్ గా కనిపించకుండా చేయడం, ఒపేక్ చేయడం, క్లౌడ్ చేయడం, అబ్ఫస్కేట్ చేయడం. రెవెన్యూ ఫిస్కల్ డెఫిసిట్స్ తక్కువగా చూపించడం కోసం ప్రభుత్వం చేస్తున్న కొన్ని మెథడ్స్ ఇవి. ఒకటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్, రెండోది షార్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెస్ రెవెన్యూ టు పబ్లిక్ అకౌంట్స్. సో దీనివల్ల నష్టం ఏంటి, ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఏమవుతుంది, ప్రాసెస్ బికమ్స్ ఒపేక్. ఒపేక్ అంటే నాన్ ట్రాన్స్పరెంట్, ఆల్రెడీ మాట్లాడనేది. నాన్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అనేది ఒపేక్ అయిపోతుంది, ట్రాన్స్పరెంట్ గా ఉండదు. ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ గా ఉండదు, ఒపేక్ అయిపోతుంది. షుడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైజ్ రెవెన్యూస్ త్రూ సో మెనీ సెసెస్? అసలు ఇన్ని సెస్ల ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెవెన్యూ రైజ్ చేయాలా? చూడండి, రెవెన్యూ రైజ్ చెప్పాను, సమీకరించడం. సెసెస్ ఆర్ ఇయర్మార్క్డ్ ట్యాక్సెస్ అండ్ టు ensure a minimum allocation to important priority programs, and this method of financing could be used. సెస్సులు దేనికి, ఇప్పుడు రెగ్యులర్ రెవెన్యూస్, రెగ్యులర్ ట్యాక్సెస్ ద్వారా కలెక్ట్ చేసిన మనీని ఏ పర్పస్ కైనా వాడొచ్చు. అప్పుడు కొన్ని ప్రయారిటీ సెక్టర్స్ కి ఖచ్చితంగా పెట్టాలనుకునే వాటికి పెట్టలేకపోయే పరిస్థితి వస్తుంది. అది అన్నింటికి వాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందుకోసం ఇప్పుడు స్వచ్ఛ భారత్ అనేది గవర్నమెంట్ ప్రయారిటీ సెక్టర్ గా తీసుకుంది అనుకోండి, దానికోసం సెపరేట్ గా ఒక ట్యాక్స్ క్రియేట్ చేసేద్దాం, స్వచ్ఛ భారత్ సెస్. అలా చేసి దాని ద్వారా వచ్చిన రెవెన్యూ ఓన్లీ దానికోసమే వాడాలి. అంటే ప్రయారిటైజ్ చేయాలి కొన్నింటికి అనుకునేటప్పుడు వీ కెన్ యూజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సెస్. కానీ 35 సెస్లు ఉన్నాయంటే ఇన్ని ప్రయారిటీ సెక్టర్స్ ఉంటాయి మనకి అనేది ఈయన క్వశ్చన్. In India, even after a number of cesses and surcharges were abolished, cancel cheyabaddayi, when the GST was implemented, there are as many as 35 cesses levied by the finance and other ministries. Of the government of India. The ostensible reasoning for levying these cesses is the belief that ring fencing of revenue for specified priority purposes may evoke greater tax compliance, as people can link benefits with the taxes paid. ఓకే, ఆస్టెన్సిబుల్ అంటే బయటికి కనిపించేది, సంథింగ్ దట్ వీ కెన్ సీ, ఓకే, క్లియర్లీ సీన్. ఈ ట్యాక్స్లు వేయడంలో, ఈ సెస్లు వేయడంలో ఉన్న రీజనింగ్ ఏంటి అని మనం ఆలోచిస్తే మనకు కనిపిస్తున్న రీజన్ ఏంటి, బిలీఫ్ దట్, నమ్మకం ఏంటది, దట్ రింగ్ ఫెన్సింగ్ ఆఫ్ రెవెన్యూ. రింగ్ ఫెన్సింగ్ అంటే రెవెన్యూ చుట్టూ ఒక ఫెన్స్ వేసేయడం, అంటే ఈ రెవెన్యూ దానికోసమే వాడాలి. రింగ్ ఫెన్సింగ్ అర్థమవుతుందా? రెవెన్యూ చుట్టూ ఫెన్స్ అంటే ఈ రెవెన్యూ అనేది వేరే పర్పస్ లో వాడకూడదు, పర్టికులర్ ఆ పర్పస్ కే వాడడం కోసం గవర్నమెంట్ ఇది కలెక్ట్ చేస్తుంది. స్వచ్ఛ భారత్ అన్నారు, స్వచ్ఛ భారత్ మీద ప్రజలందరికీ మంచి ఒపీనియన్ ఉందనుకోండి, వాళ్ళు ఈజీగా ఇస్తారు, ఈ రెవెన్యూ దీనికోసమే వాడతారు, వేరే దానికి పెట్టరు అని. మే ఇవోక్ గ్రేటర్ ట్యాక్స్ కంప్లైంట్స్, ప్రజలు కూడా ట్యాక్స్లు కడతారు, ఎందుకంటే ఒక వేస్ట్ చేయరు, దానికోసమే వాడతారనే నమ్మకం వస్తుంది కాబట్టి. ఎందుకంటే ఈ మనీని ఈ పర్టికులర్ పర్పస్ కే వాడతారనే గ్యారంటీ ఉంది కాబట్టి. However, when there are as many as 35 earmarked cesses, it is difficult to see all of them as priority areas. ఇన్నున్నప్పుడు అన్ని ప్రయారిటీ ఏరియాస్ అని ఎలా అంటాం? రిక్వైరింగ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఫండింగ్, ఇన్నింటికి ఫండింగ్ ప్రొటెక్షన్ కావాలి, ఇన్ని ప్రయారిటీ సెక్టర్స్ ఉంటాయంటే అది వినడానికి, నమ్మడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. There is also a possibility of limiting the funding of the important and priority areas to the amount of cess collected, even when they require much larger amounts. ఇది ఒక ప్రాబ్లం. మళ్ళీ సెస్లు బాగా కలెక్ట్ చేసేసాం మనం.
చూసారా, there is also a possibility of limiting the funding of important and priority areas. సెస్లు ఎక్కువగా కలెక్ట్ చేసి మనీని అటు పక్కన పెట్టడం వల్ల ఇంకా వేరే ఇంపార్టెంట్ ఏరియాస్, ప్రయారిటీ ఏరియాస్ ఉండవచ్చు, వాటికి ఇవ్వాల్సిన మనీ ఇవ్వలేని పరిస్థితి రావచ్చు అంటున్నారు. Too many cesses also complicate the tax system and add to administrative and compliance costs. ఇలా ఎక్కువ సెస్లు క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, పబ్లిక్ అకౌంట్స్ లో కూడా ఎక్కువ రిజర్వ్ ఫండ్స్ క్రియేట్ చేయాలి. ఈ రిజర్వ్ ఫండ్స్ క్రియేట్ చేసి ఈ మనీని అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఆ మనీని పర్టికులర్ పర్పస్ ఖర్చు అయ్యేలాగా చూడాలి. దీనికోసం అడ్మినిస్ట్రేషన్, మానిటరింగ్, ఆడిటింగ్ ఇలా చాలా పనులు వస్తాయి. దానివల్ల కాస్ట్ పెరుగుతుంది, ఆ ఆఫీసర్స్ అందరికి పే చేయాలి, ఇవన్నీ ఉంటాయని చెప్తున్నారు. ఇన్ అడిషన్, ది ఆపరేషన్ ఆఫ్ ద సెసెస్ ఇన్వాల్వింగ్ కలెక్షన్స్ అండ్ ట్రాన్స్ఫర్ టు డెసిగ్నేటెడ్ ఫండ్స్ ఇన్ ది పబ్లిక్ అకౌంట్ మేక్స్ ద ఎంటైర్ ప్రాసెస్ ఒపేక్, as the operation of these funds too need to be monitored and audited. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఈ సెస్లన్నిటిని కలెక్ట్ చేయాలి, డెసిగ్నేటెడ్ ఫండ్స్ అంతా పబ్లిక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా చాలా ఒపేక్గా ఉంది, క్లియర్గా లేదు. ఎందుకంటే ఇవన్నిటిని కూడా మానిటర్ చేయాలి, ఆడిటర్ చేయాలి. ఇదంతా ఈజీ కాదు. గవర్నమెంటల్ అరేంజ్మెంట్స్ ఎందుకు ఈ సెస్లు పెంచుకుంటూ వెళ్ళిపోతుందనడానికి రీజన్ ఏంటో చూద్దాం. ఏ మేజర్ రీజన్ ఫర్ ప్రొలిఫరేషన్ ఆఫ్ సెసెస్, ప్రొలిఫరేషన్ అంటే విపరీతంగా పెరిగిపోవడం, ఇన్ ఇండియా ఈజ్ టు బి ఫౌండ్ ఇన్ ద ఇంటర్ గవర్నమెంటల్ ఫిస్కల్ అరేంజ్మెంట్స్. గవర్నమెంట్స్ కి మధ్యలో ఉన్న అరేంజ్మెంట్స్ మీద అది ఆధారపడి ఉంటుంది. ఆర్టికల్ 270 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిక్వైర్స్ యూనియన్ గవర్నమెంట్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రొసీడ్స్ ఫ్రమ్ ఆల్ సెంట్రల్ ట్యాక్సెస్ లిస్టెడ్ ఇన్ ద యూనియన్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద ఫినాన్స్ కమిషన్. మీకు చెప్పాను ఆల్రెడీ, ఆర్టికల్ 270 ఏం చెప్తుంది, యూనియన్ లిస్ట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏ ట్యాక్స్ అయితే కలెక్ట్ చేస్తుందో ఆ ట్యాక్స్ని కొంత భాగం స్టేట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి బేస్డ్ ఆన్ ది ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్. ఫినాన్స్ కమిషన్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ బట్టి స్టేట్స్ కి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి. హౌవెవర్, Article 271 excludes the distribution of revenue from any surcharge or cess levied by the union government for any specified purpose. 271 ఏం చెప్తుంది, సెస్ ద్వారా, సర్చార్జ్ ద్వారా వచ్చే రెవెన్యూని మీరు స్టేట్ గవర్నమెంట్స్ కి ఇవ్వక్కర్లేదు, అది డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ లో ఉండదు అంటున్నారు. ఎందుకు ఉండదు, సెస్ కానీ సర్చార్జ్ కానీ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం కలెక్ట్ చేస్తాం, దాన్ని మరి స్టేట్స్ కి ఇవ్వడం ఎలా అవుతుంది, స్టేట్స్ కి ఇస్తే వాళ్ళు దేనికైనా వాడొచ్చు, కాబట్టి ఉండదు అని చెప్పారు. 271 అవకాశం ఇచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వెచ్చలవిడిగా వాడుకుంటుంది. అందుకే డైరెక్ట్ ట్యాక్సెస్ ద్వారా వచ్చే రెవెన్యూ అయితే స్టేట్ గవర్నమెంట్స్ కి ఇవ్వాల్సి వస్తుంది, సెస్ల ద్వారా క్రియేట్ చేసే రెవెన్యూ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని సెస్లు పెంచుకుంటూ వెళ్ళిపోయింది. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ సెసెస్. As the finance commissions are appointed once in every 5 years, the government can raise additional revenue from taxes mainly through the levy of tax cesses and surcharges to avoid sharing them with states. చెప్పాను, ఫినాన్స్ కమిషన్స్ ఎప్పుడు కూడా 5 years ఒకసారి అపాయింట్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ అలా ఏమైనా రూల్స్ మార్చాలంటే అప్పుడు మాట్లాడతారు ఎంత ట్యాక్స్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కింద షేర్ చేయాలి. ఇప్పుడు చూడండి, 100 రూపాయలు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ కి, 42% స్టేట్స్ కి ఇచ్చేయమని చెప్పారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఎంత ఉంటుంది, మనకి 58% ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ కి 58% సరిపోవట్లేదు, ఇంకా ఎక్స్ట్రా కావాలి. అందుకని ఏం చేస్తుంది, ఎక్స్ట్రా రెవెన్యూ రెగ్యులర్ ట్యాక్స్ ద్వారా చేస్తే మళ్ళీ అందులో 42% వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇట్ విల్ రైజ్ ఇట్ త్రూ సెస్ ఆర్ సర్చార్జ్. ఇలా చేయడం వల్ల ఈ రెవెన్యూ అంతా సెంట్రల్ గవర్నమెంట్ కి ఉండిపోతుంది, స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని అలా చేస్తాయి. దిస్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్డ్ ఫర్ లాంగ్. ఇది ఎప్పటి నుంచో సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ పని చేస్తున్నాయి. డిస్పైట్ ది అడ్వర్స్ కామెంట్స్ ఆఫ్ ద మెనీ ఫినాన్షియల్ కమిషన్స్, చాలా ఫినాన్షియల్ కమిషన్స్ దాని గురించి నెగిటివ్ గా కామెంట్ చేశాయి, ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాయి. అయినప్పటికీ గవర్నమెంట్స్ దీన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాయి. ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఫౌండ్ ద ప్రాక్టీస్ కన్వీనియంట్. ఎందుకంటే ఈ రకంగా డబ్బులు హ్యాపీగా గవర్నమెంట్కి అవసరమైన రెవెన్యూని, ఇప్పుడు ఒక పర్టికులర్ సెక్టర్ కి మనీ కావాలి, ట్యాక్స్ రెవెన్యూ సరిపోవట్లేదు, క్రియేట్ సెస్, మనీ వస్తుంది, స్టేట్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, మొత్తం దానికే వాడేసుకోవచ్చు. సో చాలా కన్వీనియంట్ గా ఈ రూల్ ఆర్టికల్ 271 లో వచ్చిన దీన్ని వాడుకుంటున్నాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వేస్ టు పార్షియలీ నెగేట్ ది రికమెండేషన్ ఆఫ్ ది ఫినాన్స్ కమిషన్, పర్టికులర్లీ వెన్ ద సెంటర్ సీస్ ద రికమెండేషన్స్ as generous to states. ఫినాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్ నెగేట్ చేయడానికి, దానికి ఆపోజిట్ గా వెళ్ళడానికి కూడా ఒక మార్గంలా కనిపిస్తుంది యూనియన్ గవర్నమెంట్ కి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్స్ కి సపోర్ట్ చేస్తుంది, వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ ఇచ్చేయమని చెప్తుంది అనే ఫీలింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంది. After the 14th Finance Commission recommended that the share of the states in the divisible pool be pegged at 42%, almost all discretionary increases in taxes were done by levying cesses and surcharges.
14th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది, రికమెండ్ చేసింది, డివిజిబుల్ పూల్ నుంచి స్టేట్స్కి ఇవ్వాల్సింది 42% ఇవ్వాలి అని చెప్పింది. తర్వాత గవర్నమెంట్ ఆల్ డిస్క్రిషనరీ ఇంక్రీజెస్ ఇన్ ట్యాక్సెస్ వర్ డన్ బై లెవీయింగ్ సెసెస్ అండ్ సర్చార్జెస్. తర్వాత గవర్నమెంట్ తన అవసరాలని ఏ రకంగా తీర్చుకుంది సెంట్రల్ గవర్నమెంట్? బై లెవీయింగ్ సెసెస్ అండ్ సర్చార్జెస్. ఓకే, డిస్క్రిషనరీ అంటే తనకి నచ్చినట్టుగా, వితౌట్ నచ్చినట్టుగా చేయడాన్ని మనం డిస్క్రిషనరీ అంటాం. ఈ పెంచినవన్నీ కూడా సెస్లు మరియు సర్చార్జుల ద్వారానే చేసింది. The large increases in additional excise duties on petroleum products this year will entirely accrue to the center. పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఎక్సైజ్ డ్యూటీ పెంచారు, దాని ద్వారా వచ్చే మనీ అంతా కూడా కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ద స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇన్ గ్రాస్ సెంట్రల్ ట్యాక్సెస్ వాజ్ 35% in 2015-16. 35% వాళ్ళ షేర్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది 14th ఫైనాన్షియల్ కమిషన్, బట్ డిక్రీజ్ టు 32% in 2019-20. 1920 కేమో 32%కి తగ్గిపోయింది. అండ్ ఇన్ ద కరెంట్ ఇయర్ ఇట్ కుడ్ బి లెస్ దాన్ 30% యాజ్ అ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇస్ సాట్ టు బి రైజ్డ్ త్రూ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీస్. సో పెట్రోలియం ప్రొడక్ట్స్ ద్వారా వచ్చే మామూలు రెగ్యులర్ ట్యాక్సెస్ ద్వారా కలెక్ట్ చేస్తే స్టేట్స్కి ఇవ్వాలి అని చేయకుండా ఎక్సైజ్ డ్యూటీస్ కలెక్ట్ చేసి దాని ద్వారా ప్రభుత్వం తన దగ్గరే పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి స్టేట్స్కి వెళ్ళే షేర్ తగ్గిపోతుంది. As shown by Y.V. Reddy, G.R. Reddy in their book Indian Fiscal Federalism, the cesses and surcharges constituted just about 3% of central gross tax revenues in 2000 and 2001. 2000-2001 ఫినాన్షియల్ ఇయర్ లో సెస్లు అనేవి, సెస్లు మరియు సర్చార్జెస్ కేవలం 3% ఉండేవి. ఇప్పుడు 15-16కి 16.5%, 2020-21కి 20% వరకు వచ్చేసినట్టుగా ఉన్నాయి. The issues raised by the CAG relate merely to short transfer of funds, but the implications are much larger. They relate to obfuscations in the budget and denying the share of states in the divisible pool of taxes. Excellent article. So ఈ ఇంప్లికేషన్స్ అనేవి చిన్నవి కాదు. CAG అబ్జర్వేషన్స్ అనేది ఒక వరకే, షార్ట్ ట్రాన్స్ఫర్ వరకే CAG మాట్లాడింది, కానీ దాని ఇంప్లికేషన్ చాలా పెద్దది అంటున్నారు. ఎందుకు పెద్దది ఇంప్లికేషన్ చూడండి. Implications are much larger. They relate to obfuscation in the budget and denying the share of states in the divisible pool of taxes. So దీని ఒకసారి నేను సమ్మరైజ్ చేస్తాను. ఎంటైర్ ఆర్టికల్ మనం ఒకసారి సమ్మరైజ్ చేస్తే CAG 2 కీ అబ్జర్వేషన్స్ ఐడెంటిఫై చేసింది. ఒకటి ఏంటి, ఈ సెస్ల ద్వారా కలెక్ట్ చేసిన రెవెన్యూ 2.75 లక్షల కోట్లు ఉంటే అందులో చాలా పోర్షన్ పంపలేదు. దేనికి? పబ్లిక్ అకౌంట్స్ కి పంపాలి. పబ్లిక్ అకౌంట్స్ లో ఏముంటాయి? డెసిగ్నేటెడ్ రిజర్వ్ ఫండ్స్ ఉంటాయి. డెసిగ్నేటెడ్ రిజర్వ్ ఫండ్స్ లో అవి ఎందుకోసం, సెస్లు ఏ పర్పస్ కోసం క్రియేట్ అయ్యాయో ఆ పర్పస్ కోసం ఖర్చు పెట్టడానికి మనీని సెపరేట్ గా ఉంచడం కోసం డెసిగ్నేటెడ్ రిజర్వ్ ఫండ్స్ క్రియేట్ చేశారు. అవి ఎందులో పెట్టారు? పబ్లిక్ అకౌంట్ లో పెట్టారు. పబ్లిక్ అకౌంట్ లో పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? పార్లమెంట్ దానికోసం సెపరేట్ గా అప్రూవల్ ఇవ్వక్కర్లేదు, ఓటింగ్ చేయక్కర్లేదు. కన్సాలిడేటెడ్ ఫండ్ లో ఉంటే చెయ్యాలి, అందుకోసం దీనికి ట్రాన్స్ఫర్ చేశారు. చెయ్యాలి, కానీ గవర్నమెంట్ ఏం చేసింది? ట్రాన్స్ఫర్ చేయలేదు. చేయకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి వస్తున్న ఉపయోగం ఏంటి? గవర్నమెంట్ రెవెన్యూ ఎక్కువగా చూపించుకోవచ్చు. రెవెన్యూ ఎక్కువగా చూపించుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? డెఫిసిట్ తక్కువగా కనిపిస్తుంది. డెఫిసిట్ అనేది అందరూ చూస్తారు. ఫిస్కల్ డెఫిసిట్ తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా. డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? లోటు తక్కువగా ఉందంటే బాగుంది, ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పి బయట ప్రజలకి లేదా మీడియాకి లేకపోతే అపోజిషన్ పార్టీస్ లేదా రేటింగ్ ఏజెన్సీస్ వీళ్ళందరి దృష్టిలో డెఫిసిట్ ఎక్కువగా లేదు, బాగుంది అని చెప్పి అనుకుంటారు. ఎక్కువ డెఫిసిట్ కనిపించేసరికి పీపుల్ విల్ రైజ్ కన్సర్న్స్, ఇది పద్ధతి బాగాలేదు, గవర్నమెంట్ సరిగ్గా మేనేజ్ చేయట్లేదు ఫైనాన్స్ అని చెప్పి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఒక ప్రాబ్లం. అంటే డెఫిసిట్ తక్కువగా చూపించుకోవడానికి అనేది ఒకటి. రెండవది, జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ అనేది ఆ రిజర్వ్ ఫండ్ లోకి పంపించకపోవడం వల్ల ఏమవుతుంది? స్టేట్స్ కి రావాల్సిన ఆదాయం రావట్లేదు. ఎందుకంటే కాంపెన్సేషన్ సెస్ క్రియేట్ చేసిందే వీళ్ళకి, జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల స్టేట్స్ కి ఏ నష్టం అయితే జరుగుతుందో దాన్ని కాంపెన్సేట్ చేయడం కోసం ఆ సెస్ క్రియేట్ చేశారు. అది ఆ ఫండ్ లోకి పంపించకపోవడం వల్ల మా దగ్గర డబ్బులు లేవని గవర్నమెంట్ తప్పించుకునే అవకాశం వస్తుంది. సో ఇవ్వట్లేదు, అంటే ఎక్సెస్ ఉంది కానీ ఇవ్వట్లేదు. ఇది రెండవది. జిఎస్టీ కోసమే కలెక్ట్ చేసిన సెస్ ని, అంటే కాంపెన్సేషన్ కోసమే కలెక్ట్ చేసిన సెస్ ని, ఆర్ పెట్రోలియం కోసం, రోడ్డు కోసం, రకరకాల పర్పస్ల కోసం కలెక్ట్ చేసిన సెస్ని ప్రభుత్వం దేనికైనా వాడేసే అవకాశం వస్తుంది. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో ఉంటే పార్లమెంట్ అప్రూవల్ తీసుకొని దేనికైనా వాడేసుకోవచ్చు. రిజర్వ్ ఫండ్స్ లోకి పంపించేస్తే ఆ స్పెసిఫిక్ పర్పస్ కి వాడాలి తప్పితే వేరే పర్పస్ కి వాడకూడదు. సో ప్రభుత్వానికి డిస్క్రిషనరీ పవర్, నచ్చిన దానికి వాడుకునే పవర్ వచ్చేస్తుంది. ఇది రెండో తప్పు. మూడవది, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ గురించి కూడా నేను రాశారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ప్రభుత్వం ఎప్పుడైనా బారో చేయాలంటే డైరెక్ట్ గా ప్రభుత్వమే చేయాలి,
కానీ ప్రభుత్వం అలా చేయకుండా ఏం చేస్తుంది, తనకి సంబంధించిన సంస్థల ద్వారా చేయిస్తుంది. ఎఫ్సిఐ ద్వారా కానీ మిగిలిన వాటి ద్వారా కానీ బారోయింగ్ చేయిస్తుంది. ఇలా బారోయింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఓవరాల్ గవర్నమెంట్ డెట్లో అది కనిపిస్తుంది కానీ ఫిస్కల్ డెఫిసిట్లో అది కనిపించదు. ఫిస్కల్ డెఫిసిట్లో కనిపించకపోవడం బడ్జెట్ లిస్ట్లో అది కనిపించదు. బడ్జెట్ లిస్ట్లో కనిపించకపోవడం వల్ల గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఏంటి, ఎక్కువగా అప్పులు లేవు అనే భావన వస్తుంది. కానీ ఈ ఎఫ్సిఐ కానీ ఇలాంటి సంస్థలు చేసే అప్పుని ఎవరు తీర్చాలి, ప్రభుత్వమే తీర్చాలి. అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ప్రకారం కనిపించదు, కానీ అల్టిమేట్గా దానిపైన వడ్డీ కట్టాల్సింది ప్రభుత్వమే, అప్పు తీర్చాల్సింది ప్రభుత్వం. అందుకే వాటిని ఏమంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుల్లీ సర్వీస్డ్ బాండ్స్ అంటారు. సో ఎవరు సర్వీస్ చేస్తున్నారు దీన్ని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీస్ చేస్తుంది. సో కాబట్టి ఇష్యూ చేసింది ఎవరైనప్పటికీ సర్వీస్ చేసేది వీళ్ళే. ఇది కూడా అకౌంటింగ్ లూప్ హోల్. ఈ లూప్ హోల్ వాడుకుంటూ ప్రభుత్వం ఎక్స్ట్రా బడ్జెట్ బారోయింగ్స్ లేదా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎక్కువగా చేస్తుంది. ఇది కూడా కరెక్ట్ కాదు. వీటన్నిటి యొక్క పర్పస్ ఏంటి, అబ్ఫస్కేషన్. ఉన్న విషయాన్ని క్లియర్గా తెలియకుండా ప్రజలకి లేదా మిగిలిన వాళ్ళకి తెలియకుండా అబ్ఫస్కేట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న తప్పులు ఇవి అని చెప్పి మిస్టర్ గోవిందరావు గారు అంటున్నారు. ఈయన చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, బ్రిక్ వర్క్ రేటింగ్స్ అనే కంపెనీకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా ఉన్నారు. హీ వాజ్ ఫార్మర్ డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ. చూడండి, పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ నేషనల్ ఇన్స్టిట్యూట్ కి ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. అండ్ మెంబర్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్. ఇందులో రాసినవన్నీ కూడా హిందూ పేపర్ యొక్క వ్యూస్ కాదు, ఆయన యొక్క పర్సనల్ వ్యూస్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో చాలా మీరు నేర్చుకోవచ్చు. స్టాటిక్ పోర్షన్ కూడా నేను చాలా కవర్ చేయడానికి ట్రై చేశాను. పబ్లిక్ ఫైనాన్స్ అనేది ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ద ఎకానమీ. అందుకని మీకు రెవెన్యూ రిసిప్ట్ అంటే ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఏంటి, అలాగే సెస్ అంటే ఏంటి, ఏది ఎందుకు పంపించాలి, ఇదంతా గవర్నమెంట్ ట్యాక్సేషన్ కదా. మీరు రేపు పొద్దున్న మీరు జాబ్లోకి వెళ్ళాక వీటి మీద మీకు అవగాహన లేకపోతే కష్టం. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అయిన వాళ్ళందరూ కూడా కంప్లీట్ ఐడియా ఉండాలి. సో ఇండియన్ ఎకానమీ నేను చెప్పే విధానం మీకు నచ్చుతున్నట్టయితే యూ కెన్ జాయిన్ మై ఇండియన్ ఎకానమీ కోర్స్ బై మీ. నేనే కంప్లీట్గా డీల్ చేస్తాను ఈ కోర్సు. సో 7,000 రూపీస్ ఈజ్ ద ఫీ ఫర్ దిస్. అన్లిమిటెడ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కావాలంటే, అది కూడా గ్రూప్ 1 వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. మీకు అవసరమైన స్టేట్ ఎకానమీ కూడా నేను కవర్ చేస్తాను. బట్ దిస్ ఈజ్ ప్రిడామినెంట్లీ ఫర్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీ వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఒక మంచి అద్భుతమైన అవకాశం. ఎకానమీ జనరల్గా చాలా మంది స్ట్రగుల్ అవుతారు. నా క్లాసెస్, నా టీచింగ్ స్టైల్ మీకు అర్థమవుతున్నట్టుంటే యూ కెన్ టేక్ దిస్ కోర్స్. 9591988875. This is my phone number. Give me a call and you can join in this course by paying 7,000. ఇది వన్ టైం పేమెంట్, లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు 2021, 22, 23 మీరు ఎప్పుడన్నా రాయండి, మీ చాయిస్. ఎన్నాళ్ళైనా సరే మీకు బోత్ లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అందుబాటులో ఉంటాయి. నేను లైవ్లో అందుబాటులో ప్రతి ఆల్టర్నేట్ డే అందుబాటులోకి వస్తాను. యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్ అన్ ఎనీ టాపిక్. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా క్లాస్లోనే చేయించడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. యూజ్ దిస్ ఆపర్చునిటీ. సిమిలర్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మన ఫుల్ కోర్స్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 40,000 రూపీస్కి అందిస్తున్నాను నేను. 50,000 చేసేసాం ఫీజు, మళ్ళీ 40,000కి అందిస్తున్నాం. 4 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు, 10,000 ఈచ్. 4 into 10,000 చొప్పున పే చేయొచ్చు ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 12th October. 12th October దాటిపోయాక దిస్ బికమ్స్ 50K. దానికోసం ఏమైనా మాట్లాడాలన్నా ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి, డీటెయిల్డ్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.